ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ ఎడిషన్ మార్చి 22న ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. అయితే ధనాధన్ లీగ్ ప్రారంభం కాకముందే చెన్నై సూపర్ కింగ్స్ కి షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ డేవన్ కాన్వే ఐపీఎల్ 2024 మొదటి దశ మ్యాచ్ కి అందుబాటులో ఉండడని సమాచారం. కాన్వే గాయపడడంతో మే వరకు ఆడలేడని సమాచారం. అందువల్ల ఈసారి ఐపీఎల్ కు కాన్వే అందుబాటులో లేకుండా పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆస్ట్రేలియాతో T20 సిరీస్ సందర్భంగా న్యూజిలాండ్ ఆటగాడు డేవాన్ కాన్వే ఎడమ కాలు బొటనవేలికి గాయమైంది. ఇప్పుడు మెడికల్ రిపోర్ట్లలో సర్జరీ అనివార్యమని తేలింది. అందుకే ఈ వారంలో సర్జరీ చేయించుకుంటానన్నాడు. అలాగే కనీసం 8 వారాల పాటు విశ్రాంతి కూడా తీసుకుంటాడని తెలుస్తోంది. అంటే మే వరకు డేవాన్ కాన్వే మైదానంలో కనిపించడు. ఐపీఎల్ మార్చి 22 నుంచి ప్రారంభమై మే నెలాఖరులో ముగుస్తుంది. అలాగే జూన్ 1 నుంచి T20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. కాబట్టి కాన్వే ఐపీఎల్ నుంచి తప్పుకోవడం దాదాపు ఖాయం. అయితే రాబోయే T20 ప్రపంచ కప్ లో పూర్తి స్థాయి ఫిట్నెస్ తో బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. దీని ప్రకారం ఐపీఎల్ లో సిఎస్కే కోసం కొత్త ఓపెనర్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. గత ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున 16 మ్యాచ్లు ఆడిన డేవాన్ కాన్వే 6 అర్ధ సెంచరీలతో మొత్తం 672 పరుగులు చేశాడు. దీని ద్వారా సిఎస్కే జట్టు ఛాంపియన్ గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఈసారి అతను అందుబాటులో లేకపోవడం సిఎస్కే కి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు.